అఖిల గారు అటుకులు తర్వాత ఆయిల్కి సంబంధించినటువంటి ఏ విధంగా తయారు చేస్తున్నారు అనేటువంటి విషయం. అందరికీ నమస్కారం అండి. నా పేరు అఖిల, మాది కుషాయిగూడ. అఖిల కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్. ఇప్పుడు అందరికీ ఒక అవగాహన అయితే ఉంది. ఇందాక సార్ చెప్పినట్టు ఆయిల్స్ మంచివి యూజ్ చేయాలి, అవగాహన పెరుగుతుంది. ఓకే, అంతవరకు బాగానే ఉంది. మరి అది ఎలా తయారు చేస్తున్నారు? ఒకటి, ఎద్దుగానుగ నూనె అందరికీ తెలిసింది, అతి పురాతనమైన పద్ధతి అది. ఇంకొకటి, రకరకాల గానుగలు ఉన్నాయి. చెక్క గానుగ ఉంది, ఐరన్ గానుగ ఉంది, ఎక్స్పిల్లర్ ఆయిల్, ఇలా రకరకాలుగా ఉంది. మేము వచ్చి ఏంటి అని అంటే, అది ఎద్దుగానుగతో ప్రాసెస్ చేయాలి అని అంటే, ఇప్పుడున్న ఈ మెట్రో సిటీలో అంత స్పేస్ తీసుకొని చేయాలి అని అంటే అన్ని రెంట్లు, దానికి తగ్గట్టుగా కాస్ట్ కూడా మనము అంతే ఎక్కువగా పెట్టాల్సి ఉంటుంది. ఆయిల్కి వచ్చి సరే పెడతాము, బాగానే ఉంది అంతవరకు. కానీ తీసుకునే కస్టమర్స్ మిడిల్ క్లాస్ జనాలు చాలామంది ఉంటారు. వాళ్ళు ఏంటంటే, మా బడ్జెట్ అంత ఎక్కువగా లేదండి, మేము అంత ఎక్కువగా పెట్టుకోలేము అని చెప్పేసి అంటారు. అది మేము పరిగణలోకి తీసుకొని ఎద్దుగానుగలో అయితే ఏ విధంగా స్లో ప్రాసెస్లో ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారో అదే విధంగా చెక్క గానుగలో మేము ఆయిల్ బయటకు తీస్తున్నాం. పప్పు, ఆముదము, ఆవాలు, ఏదైనా సరే ఆయా డిస్ట్రిక్ట్స్లో, ఆయా జిల్లాల్లో ఏ జిల్లాలో ఏది ఫేమస్ ఉంటుందో, ఏది న్యాచురల్ పద్ధతిలో రైతులు పండిస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము కలెక్ట్ చేసుకుంటాం. కలెక్ట్ చేసుకున్నది వచ్చి ఇక్కడ మా మిషనరీలో స్లో ప్రాసెస్లో తీస్తాం. అలా తీసిన ప్రోడక్టే మా ఆయిల్స్ అన్నీ అండి. నేను శాంపిల్ కోసం పల్లి నూనె ఒకటి తీసుకొచ్చాను. ఈ పల్లి నూనె ప్యూరిటీ చూస్తే మీకు అర్థమైపోతుంది ఎంత ప్యూర్గా చేసాము అని చెప్పేసి. అలాగే అటుకులు, షుగర్ బీపీ ఉన్నవాళ్ళు నవారా రైస్ తినాలి. చాలామందికి అది అవగాహన వచ్చింది. కానీ రైస్ నానబెట్టుకోవాలి, ఒక 4 hours ప్రాసెస్. అది మళ్ళీ వండుకోవాలి. అది అవ్వడానికి కూడా నాకు ప్రిపేర్ అవ్వడానికి 1 hour టైం పడుతుంది. సో నేను అంత టైం వెచ్చించలేను, నా బిజీ లైఫ్లో నేను అది చేయలేను అనుకున్న వాళ్ళ కోసం స్నాక్స్ టైప్లో ఈ నవారా అటుకులు. ఈ అటుకులు ఏంటనంటే, మీరు వితిన్ ఒక ఉప్మా చేసుకున్నంత తొందరలో సేమ్ ఉప్మాలాగా చేసుకొని తీసుకోవచ్చు. ఒక 10 minutes వాటర్లో ఇట్లా డిప్ చేసి అయినా వండుకోవచ్చు. ఇది మీకు నవారా రైస్ తింటే ఎలాంటి పోషకాలు అందుతాయో అలాగే ఈ నవారా అటుకులు తీసుకున్నా కూడా అంతే రకంగా పోషకాలు అందుతాయి.